అమరావతి 2.0 ఇప్పుడు ఎవరు నోటి విన్నా కూడా ఇదే మాట వినిపిస్తుంది. మరి ఇదే పరిస్థితుల్లో అక్కడ భూములకి సంబంధించినటువంటి సేకరణ, వాటి వివరాలకు సంబంధించినటువంటి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, భూ సేకరణకు భూ సమీకరణకు ఉన్న తేడా ఏమిటి, ఆ వివరాలని ఇప్పుడు చూద్దాం. భూమి అభివృద్ధికి ప్రధాన ముడిసరుకు. మౌలిక సదుపాయాలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, కంపెనీలు, నగరాల నిర్మాణం, నగరాల విస్తరణ, ఇలా దేనికైనా సరే మొదట కావాల్సింది భూమి. ఆయా అవసరాల కోసం ప్రభుత్వం, రైతులు, భూ యజమానుల నుంచి భూమిని సేకరించే క్రమంలో అనేక వివాదాలు, అభ్యంతరాలు తలెత్తుతూనే ఉంటాయి. స్వతంత్ర భారతదేశంలో 2014 వరకు ఏదైనా ప్రభుత్వ అవసరాల కోసం, అభివృద్ధి పనుల కోసం రైతుల నుంచి భూమి తీసుకునేందుకు 1894లో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టమే దిక్కైంది. సమకాలీన అవసరాలకు అనుగుణంగా లేని ఈ చట్టం స్థానంలో 2013లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నూతన భూసేకరణ చట్టం, రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013ని తీసుకొచ్చింది. దీన్ని వాడుక భాషలో భూసేకరణ చట్టం 2013 అని పిలుస్తున్నాం. భూసేకరణ చట్టమే కాకుండా ల్యాండ్ పూలింగ్ అనే విధానంలో కూడా భారతదేశంలో అభివృద్ధి ప్రాజెక్టులు, నగరాల నిర్మాణం, విస్తరణకు రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 11 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాలు తీసుకోవాలి అనే ఆలోచన చేస్తుంది అనే వార్తల నేపథ్యంలో తాజాగా ల్యాండ్ పూలింగ్ అంశం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో దేశంలోని భూసేకరణ చట్టాలు, విధానాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా భూసేకరణ చట్టం 1894. 2013 వరకు దేశంలో ప్రభుత్వ అవసరాలు, ప్రజా ప్రయోజనాలు, కంపెనీల ఏర్పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక వసతులు, పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్ల నిర్మాణం కోసం ఈ చట్టం ద్వారానే భూమిని ప్రభుత్వం సేకరించేది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఏదైనా అవసరార్థం ఒక ప్రాంతంలోని నిర్దేశిత భూమిని తీసుకోవాలి అంటే రైతుల ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా సేకరణ చేసేసేది. తమ భూమి ఏ అవసరం కోసం సేకరిస్తుందో కూడా రైతులకు తెలుసుకునే హక్కు లేదు. పరిహారం కూడా ప్రభుత్వమే నిర్ణయించి చెల్లించేది. బాధితుల పునరావాసంపై చట్టంలో ఎక్కడ ప్రస్తావన లేదు. వారి పునరావాసం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. రైతులు, భూ యజమానులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తమ భూమిని ఇవ్వాల్సి వచ్చేది. కేవలం పట్టా భూములకే పరిహారం ఇచ్చేవారు. అసైన్మెంట్ భూములకు పరిహారం ఇచ్చేవారు కాదు. 1992లో తెచ్చిన జీవో ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జరిపే భూసేకరణలో అన్ని రకాల భూములకు పరిహారం ఇచ్చేలా చేశారు. అయితే ఈ 1894 చట్టం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది అనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమయ్యేవి. భూమి విలువకు తగిన పరిహారం ఇవ్వడం లేదు అనే విమర్శలు బలంగా వినిపించేవి. రైతుల హక్కులను 1894 చట్టం హరిస్తుంది అనే భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే 2013 భూసేకరణ చట్టం పురుడు పోసుకుంది. మరి భూసేకరణ చట్టం 2013 ఏం చెబుతోంది? సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా 2013లో రైట్ టు ఫేర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ని నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2014 జనవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పేరుతోనే ఈ చట్టం ఆవశ్యకత అర్థం చేసుకోవచ్చు. ఈ భూసేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం లభించాలి. భూములు ఎందుకోసం సేకరిస్తున్నారో ముందుగా చెప్పాలి. పునరావాసం కల్పించాలి. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం భూమిని సేకరించేందుకు పూర్తి అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగి ప్రాజెక్టుల కోసమైతే తప్పనిసరిగా భూ యజమానుల్లో 70% మంది సమ్మతి తీసుకోవాలి. పూర్తిగా ప్రైవేటు కంపెనీ కోసం గనక భూమిని సేకరిస్తే భూమి ఇచ్చేందుకు 80% మంది రైతుల సమ్మతి అవసరం. రైతుల సమ్మతి లేకుండా భూమి తీసుకునే అధికారం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైనటువంటి అంశం సామాజిక ప్రభావం అంచనా సర్వే. జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ లేదా తహసీల్దార్ నేతృత్వంలోని సామాజిక ప్రభావం అంచనా సర్వే చేస్తారు.
సదరు ప్రాజెక్టు వల్ల అక్కడ ప్రజలు, ప్రాంతం, వాతావరణం ఎలాంటి ప్రభావానికి గురవుతుందో అంచనా వేస్తారు. ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు లేదా అభివృద్ధి పనుల కన్నా ఎక్కువగా నష్టం కనుక జరిగే అవకాశం ఉంటే అక్కడ భూసేకరణ నిర్ణయం విరమించుకుంటారు. భూసేకరణ వల్ల మంచి జరిగే అవకాశం ఉంది అనే అంచనాకు వచ్చిన తర్వాత రైతుల సమ్మతితోనే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అంతకు ముందే అక్కడ ఏమైనా భూ సమస్యలు, వివాదాలు గనక ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు గనక ఉంటే రైతులు రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా భూములు ఇచ్చిన వారికి పరిహారాన్ని ఎలా అందజేస్తారు ఇప్పుడు చూద్దాం. భూమి విలువకు రెట్టింపు పరిహారం 2013 చట్టం ద్వారా రైతులకు లభిస్తుంది. భూమి విలువ ఆ ప్రాంతంలో గడిచిన 5 ఏళ్లలో జరిగిన క్రయ విక్రయాల విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకు 100% విలువను సొలాజియం పేరుతో జోడిస్తారు. భూమితో రైతులకు ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్నే సొలాషియం అంటారు. ఉదాహరణకు ఎకరా భూమి విలువ 10 లక్షల రూపాయలైతే దీనికి సొలాషియం పేరుతో మరో 10 లక్షలు జత చేస్తారు. వెరసి ఆ భూమి విలువ 20 లక్షలు అవుతుంది. దీనికి చట్ట ప్రకారం పట్టణాలు, నగరాల్లో 2 రెట్లు, గ్రామీణ ప్రాంతాలలో గనక అయితే 4 రెట్లు ఎక్కువగా పరిహారం ప్రభుత్వం అందిస్తుంది. సదరు భూమిలో పండ్ల చెట్లు, సాగునీటి బావి తదితరాలకు పరిహారం లభిస్తుంది. పట్టా భూములతో పాటు డీకేటీ పట్టాలు, అసైన్మెంట్ భూములు, గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములకు కూడా ఈ చట్టం ద్వారా పరిహారం అందుతోంది. ఈ చట్టంలో మరో విషయం, రాష్ట్రాలకు అనుగుణంగా చాలా సవరణలు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఆ వివరాలను ఒకసారి చూద్దాం. భూసేకరణ చట్టం 2013కు ఆయా రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దాని ప్రకారం ఆయా రాష్ట్రాలు తమ తమ పరిస్థితులకు అనుగుణంగా సవరణలు ప్రతిపాదించగా వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తెలుగు రాష్ట్రాలు కూడా పలు సవరణలు చేసుకున్నాయి. ఈ చట్ట ప్రకారం వీలైనంత వరకు మెట్ట భూములనే సేకరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మొత్తం సేకరించే విస్తీర్ణంలో 10% భూమి మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. ఈ శాతం రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10% ఉంటే కర్ణాటకలో ఇది 1% మాత్రమే. ఇరిగేషన్, మౌలిక వసతులు, గ్రామీణ అభివృద్ధి, ఇండస్ట్రియల్ కారిడార్స్కు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఏ చట్టంలోనైనా కూడా ప్రతికూలతలు ఉంటాయి. అలానే ఈ చట్టంలో కూడా కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ప్రతి పనిలోనూ లాభ నష్టాలు ఉన్నట్లుగానే ఈ చట్టంలో కూడా ప్రతికూలతలు, విమర్శలు కూడా ఉన్నాయి. రైతుల సమ్మతి, సామాజిక ప్రభావం సర్వే, అభ్యంతరాల సేకరణ వంటి వాటి వల్ల కొన్ని ప్రాజెక్టుల్లో భూసేకరణ అనుకున్న సమయానికి పూర్తి అవ్వడం లేదు. పరిహారం న్యాయసమ్మతంగా లేదు అనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా పరిహారం, ఇతర అంశాల్లో న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. పునరావాస కల్పన, పరిహారం అందజేయడంలో అంతులేని ఆలస్యం జరుగుతుంది అనే కారణాలతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడం లేదు. భూములు ఇచ్చిన రైతులకు సామాజికంగా, ఆర్థికంగా నష్టం కలుగుతోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలకమైనటువంటి అంశం ల్యాండ్ పూలింగ్. సో ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటి? భూసేకరణ చట్టం, ల్యాండ్ పూలింగ్ భిన్నమైన విధానాలు. భూసేకరణ చట్టం ద్వారా తీసుకునే భూమి హక్కులు రైతుల నుంచి ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థకు బదిలీ అవుతాయి. రైతులకు పరిహారం రూపంలో నగదు చెల్లిస్తారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు తమ భూమిపై హక్కును ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థకు బదలాయిస్తారు. సదరు ప్రభుత్వ సంస్థ ఆయా భూములను నిర్దేశించిన అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చేసి అందులో కొంత భాగం తిరిగి రైతులకు ఇస్తుంది. రోడ్లు, మౌలిక వసతులు కల్పించడంతో ఆ భూమి ధర పెరుగుతుంది. వెరసి రైతులకు సరైన ప్రతిఫలం దక్కుతుంది అనే భావన ల్యాండ్ పూలింగ్ విధానంలో కనిపిస్తుంది. అయితే ల్యాండ్ పూలింగ్ విధానం అన్ని రకాల ప్రాజెక్టులకు అమలు చేయడం సాధ్యం కాదు. భూములు ఇచ్చే రైతులు, యజమానులు ఆ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉన్న ప్రాజెక్టుల్లో మాత్రమే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు సేకరించగలరు. న్యూక్లియర్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్లో భూసేకరణ సాధ్యం కాదు. అయితే ల్యాండ్ పూలింగ్ అనే విధానం విజయవంతం అవ్వడం అనేది భూములు ఇచ్చేందుకు మెజారిటీ రైతుల సుముఖంగా ఉండడం, వారికి ఇచ్చిన హామీలు నిర్ణీత కాల పరిమితిలో అమలు చేయడంపై
ఆధారపడి ఉంటుంది. మరి మన దేశంలో ల్యాండ్ పూలింగ్ జరిగిందా? జరిగితే ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? ఆ డీటెయిల్స్ని ఒకసారి పరిశీలిద్దాం. స్వాతంత్రానికి పూర్వమే భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల్ని సేకరించారు. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో వివిధ ప్రాజెక్టులకు రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఈ విధానం ద్వారా 1925లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ సమీపంలోని జమాల్పూర్ టౌన్ ప్లానింగ్ కోసం మొదటిసారిగా రైతుల నుంచి భూముల్ని తీసుకున్నారు. 2012లో పంజాబ్ రాష్ట్రంలో గ్రేటర్ మెహాలీ ఏరియా అభివృద్ధి కోసం, 2013లో ఢిల్లీ అభివృద్ధి అథారిటీ నగర అభివృద్ధి కోసం భూముల్ని తీసుకుంది. ఇక మహారాష్ట్రలోని పూణే సమీపంలో మగర్పట్టా నగరం నిర్మాణం కోసం రైతుల నుంచి 400 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. అమరావతిలో అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ చేశారు. దేశంలో గతంలో అనేక రాష్ట్రాల్లో ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం జరిపిన ల్యాండ్ పూలింగ్లో పెద్ద మొత్తంలో భూములను ఆ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని నిర్మాణం కోసం 2014 డిసెంబర్ నాటి టీడీపీ సర్కార్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏని ఏర్పాటు చేసి 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్కు నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు వైపు కృష్ణానది వెంబడి తాడేపల్లి, తూళ్లూరు మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 28,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో సిఆర్డీఏ సేకరించింది. రైతులకు అభివృద్ధి చేసిన భూమిలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం కల్పించింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులకు దక్కే ప్రయోజనాలు ఏమిటి? 4,840 గజాల విస్తీర్ణంతో సమానమైన 1 ఎకరం మాగాని భూమి గనక ఒక రైతు ఇస్తే ఆయనకి తిరిగి 1000 గజాల నివాసయోగ్యమైన ఫ్లాటు, 450 గజాల వ్యాపార యోగ్యమైన ఫ్లాట్ను సిఆర్డీఏ ఇస్తుంది. దీనితో పాటు ఏడాదికి 50,000 రూపాయలు కౌలు రూపంలో రైతులకు చెల్లిస్తోంది. ఈ కౌలు మొత్తం ప్రతి ఏడాది 10% పెంచి 10 ఏళ్ల పాటు ఇస్తున్నారు. అదేవిధంగా 1 ఎకరం మెట్ట పొలానికి బదులుగా 1000 గజాల నివాసయోగ్యమైన ఫ్లాటు, 250 గజాల వ్యాపార యోగ్యమైన ఫ్లాటు ఇస్తారు. ఏడాదికి 30,000 రూపాయల కౌలు, ప్రతి ఏడాది 10% పెంచి ఇస్తున్నారు. ఇవి కాకుండా రైతులకు 2014లో అప్పటి వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. రైతులతో పాటు వ్యవసాయ కూలీల కుటుంబాలకు నెలకు 2,500 రూపాయలను చెల్లిస్తున్నారు. 29 గ్రామాల పరిధిలో ఏడాది పొడవునా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక అమరావతి విషయంలో ఇంకొకటి పరిశీలిస్తే రైతులకు లాటరీ విధానంలో ఫ్లాట్లు కేటాయించినప్పటికీ వాటి సరిహద్దులు ఇంకా నిర్ణయించలేదు. ఫ్లాట్ల అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా మరో 30,000 ఎకరాలు సేకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల్లో తమ ఫ్లాట్లను ఎప్పటిలోపు అభివృద్ధి చేసి ఇస్తారో అన్న సందిగ్ధం కూడా కనిపిస్తోంది. ఇది ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్స్, అదేవిధంగా 2013 చట్టానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు.